వేదా ఇలా రావే. అయ్యో అమ్మా ఏంటా? ఇక్కడే నిల్చో. దేనికమ్మా? ఉండు చెప్తాను, నువ్విక్కడే నిల్చో. అక్క, అమ్మ ఏం చేస్తుంది? నాకు తెలీదురా. అమ్మా ఏం చేస్తున్నావే? దిష్టి తీస్తున్నానే. లలిత, ఇప్పుడు దిష్టి తీయడం ఏంటి? ఏ దిష్టి తీయడానికి కూడా ముహూర్తాలు చూడాలా? నా కూతురు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. ఎన్ని కళ్ళు పడ్డాయో, పైకి నవ్వుతూ ఉన్నా ఎన్ని కళ్ళు నిప్పులు పోసుకున్నాయో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ మీద పడి ఏడుస్తున్న వాళ్ల దిష్టి, నిన్ను నాకు దూరం చెయ్యాలని చూస్తున్న వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఎవరి బుద్ధి వాళ్లనే మింగేయాలి. అమ్మా, నాకు దిష్టిది. నీకెందుకురా? నన్ను కూడా ఎవరైనా ఎత్తుకుపోతారేమో. నిన్నెవరెత్తుకుపోతారా? మరి అక్కని ఎవరెత్తుకుపోతారని అలా అంటున్నావు? నీకు తెలీదురా, నా ప్రతి మాటకి అర్థముందిలే. అనవసరమైన భయాన్ని మనసులో పెంచుకుంటూ నిన్ను అభిమానించే వాళ్ళందర్నీ దూరం చేసుకుంటున్నావేమో అని భయంగా ఉంది లలిత. ఏంటండి వచ్చినప్పటి నుంచి అలా నిలబడిపోయారు? నువ్వు దిష్టి తీయడాల్లో కూడా కొత్త కొత్త మాటలు ఉపయోగిస్తుంటే షాక్ అయి చూస్తున్నాడు నాన్న. సరే కాని చెప్పడం మర్చిపోయానండి. పరీక్షల్లో పాస్ అయితే పోలేరమ్మకి పొంగళ్ళు పెడతానని మొక్కుకున్నాను. రేపే మనం గుళ్ళో మొక్కులు చెల్లించుకోవాలి. ఏమంటారు? అమ్మవారి మొక్కంటే కాదనలేం కదా. అన్నపూర్ణకు చెప్పొస్తాను. అవును, అన్నీ పెద్దమ్మకి చెప్తే పెద్దమ్మే చూసుకుంటుంది. నోరు మూస్తావా? లోపలికెళ్ళు, వెళ్ళి బుక్తి వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళవే. నా కూతురు కోసం నేను మొక్కుకున్నానండి. అది కూడా ఆవిడికి చెప్పాలా? ఆవిడ గారి పర్మిషన్ తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు లలిత? పర్మిషన్ అంటావేంటి? టెంపుల్ కనుక్కున్న తర్వాత అందరం కలిసే వెళ్ళాలి కదా. అందరూ అని నేననుకోవడం లేదు. మీరేమీ కలిపేయకండి. ఇది నా కూతురు కోసం నేను చెల్లించుకుంటున్న మొక్కు. ఎవరిని పిలవాలో నాకు తెలుసు. అంటే? చూడండి, పోయినసారి గుళ్ళో జరిగింది చాలు. ఆవిడ గారి వల్ల నేను పడ్డ బాధ చాలు. ఇప్పటికీ పడుతున్న ఆవేదన చాలు. ఇంక వాటిని పెంచుకండి. ఏంటి వెళ్ళిపోతున్నారు? గుడికి వెళ్లేది రేపు కదా, ఉదయం వస్తానులే. ఆవిడ గారిని వద్దు అనేసరికి కోపం వచ్చినట్టుంది. ఆవిడ రాకపోతే ఆగిపోతుందా ఏంటి? నా కోసం వచ్చేవాళ్లు వస్తారులే. అమ్మా, ఇవిగో మంచినీళ్ళు. ఏమండి, ఇదిగో పాలు. ఏంటి బావా, ప్రతిరోజు నైటు మిల్క్ మస్తా? నిద్ర పట్టడం కోసం అంట మావా. ఓహో, నిద్ర పట్టడం కోసం యాక్చువల్ గా 2 ప్యాకెలు అయ్యాలి. నువ్వు పెగ్గేస్తే నువ్వు పడుకోవడానికి చాప దిండు బయట వేస్తారు. అందుకే కదా మిల్క్ తో మేనేజ్ చేస్తున్నాం. ఓ ఏదనంటే మాత్రం ఒడ్డు చెత్త మధ్యలో. అత్తయ్యగారు, భోంచేశాక మందులు వేసుకున్నారా? అయ్యో, మందులు మర్చిపోయాను. ఏమే, నువ్వన్నా గుర్తు చేయాలి కదా. అదేంటమ్మా నువ్వు మర్చిపోయి మా అమ్మని అంటావేంటి? నన్నండి, తయారుగా నేనే కదా మీకు దొరికింది. సర్లేండి, మీరిలా సమయానికి మందులు వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది? వేసుకోండి, తీసుకోండి. అయినా అన్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా చెల్లెమ్మా.
యాండి ఏంటలా ఉన్నారు? అత్తయ్యగారు, నా కూతురు వేద పరీక్షల్లో పాస్ అయింది కదా. అందుకోసమని రేపు పోలేరమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకుంటున్నాను. అంతా రావాలి. ఏంటి అందరూ రావాలా? మీరు, నిర్మల, అత్తయ్యగారు, బాలు, అంజీ మీరందరూ తప్పకుండా రావాలి. మర్చిపోకండి, ఉదయాన్నే బయలుదేరాలి. వస్తానత్తయ్య. ఆగవే.